ఈరోజు మనం మంగళగిరి నియోజకవర్గంలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ జరపడం చాలా సంతోషదాయకం. ఇది ఇక్కడ మనం 2 రోజుల పాటు 25, 26 4 మ్యాచ్లు ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ని మంగళగిరికి కేటాయించిన బీసీసీఐ వారికి, ప్రత్యేకంగా జైషా గారికి, సైక్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ ఏర్పాట్ల విషయంలో సహకరించిన మంగళగిరి ప్రజలందరికీ కూడా, ఇది మంగళగిరి ప్రజలు, నేను ఒకసారి మంగళగిరి ప్రీమియర్ లీగ్ చూడటానికి వచ్చినప్పుడు ఈ ప్రజల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని చూసాం. ఒక చిన్న టోర్నమెంట్ చూడటానికి 5,000 నుంచి 10,000 మంది వస్తున్నారు. ఇక్కడ ప్రీమియర్ లీగ్ టెలికాస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ఇదే విషయాన్ని బీసీసీఐకి తెలియజేయగా, వాళ్ళు ఈ 4 మ్యాచెస్ అందరూ వీక్షించడానికి దీంట్లో ఐపీఎల్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి పెద్ద పెద్ద స్క్రీన్స్తో వీళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ డిఫరెంట్ స్పోర్ట్సింగ్ అట్మాస్ఫియర్ ఎలా అయితే స్టేడియంలో ఉంటుందో ఆ విధంగా కలెక్ట్ చేయడానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు చేయడానికి సహకరించిన మంగళగిరి ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మంగళగిరి ప్రజల్లో ప్రత్యేకంగా తెలియజేసింది ఏమనగా, వీళ్ళలో చాలా క్రీడా స్ఫూర్తి ఉంది. ప్రతి సంవత్సరం జరిగే మంగళగిరి ప్రీమియర్ లీగ్లో 160, 150 టీంలు పాల్గొంటున్నాయి. అదేవిధంగా మంగళగిరి వాలీబాల్ టోర్నమెంట్, మంగళగిరి బ్యాడ్మింటన్ టోర్నమెంట్, మంగళగిరి కబడ్డీ టోర్నమెంట్, ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ మనం ఒక క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ఇటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంతమంది క్రీడాకారులు ఇంతమంది ఉన్నారు మంగళగిరిలో, ఈ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము బీసీసీఐ వారికి రిక్వెస్ట్ చేసి 4 మ్యాచ్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 4 మ్యాచ్లు వీక్షించడానికి వచ్చిన జనాల కోసం, ఎవరైతే వస్తారో పబ్లిక్ అందరి కోసం కూడా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు, వాటర్ కానీ ఏ విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ మ్యాచ్లని ఇక్కడ వీళ్ళు వీక్షించే మ్యాచ్లని ప్రత్యేకంగా వీక్షించడాన్ని స్టార్లో కూడా లైవ్ చేస్తారు. ఇక్కడ వచ్చిన ప్రజలందరినీ కూడా, ఎవరెవరు చూస్తున్నారో వీళ్ళందరినీ కూడా స్టార్లో లైవ్ చేస్తారు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్లో మంగళగిరి ప్రజలు ఆనందం వెల్లబుచ్చుతారని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి అవకాశం ఇచ్చిన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ప్రత్యేకంగా ఇవాళ చెప్పదలిసింది అంటే, మంగళగిరి స్పోర్ట్స్ స్టేడియంలో ఫస్ట్ టైం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లాంచింగ్ June 5th చేస్తున్నాం. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో 7 టీములు పాల్గొంటాయి. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఉన్న ఫస్ట్ లాంచింగ్ మ్యాచ్, ఫస్ట్ సీజన్ అంతా కూడా మంగళగిరిలో చేయాలని చెప్పి, దానికోసం మంగళగిరిలో ఫ్లడ్ లైట్స్ లేవు, ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మంగళగిరి స్టేడియాన్ని మేము నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాం. అంటే ఓన్లీ క్రికెట్ కాకుండా మంగళగిరిలో ఉన్న క్రీడా స్ఫూర్తిని చూస్తాం, వాలీబాల్ మొత్తం అన్ని రకాలు ఏర్పాటు చేసి ఒక స్పోర్ట్స్ హబ్గా మా ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ గారు ఒక డైరెక్షన్తో మేము ఈ వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది. June 5th క్రికెటింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా రన్నింగ్లోకి వస్తాయి. ఇంకో 2-3 నెలల్లో మిగిలిన స్పోర్టింగ్ యాక్టివిటీస్ కూడా ముందుకు తీసుకెళ్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.